నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. దీపికా పదుకోనికి సంబంధించి ఈ మధ్యకాలంలో స్పిరిట్ అంశం గురించి చాలా వరకు వైరల్ అయి కూర్చుంది ఒక న్యూస్. అయితే ఇంకొక న్యూస్ వైరల్ అయి కూర్చుంది. అదేంటంటే ఆవిడ వచ్చిన కొత్తల్లో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ఆ టైంలో ఒక నటుడు, ప్రముఖ నటుడితో రిలేషన్షిప్లో ఉన్నట్టుగా ఆ నటుడు ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఈ మాట చెప్పడం జరిగింది. దీపికా పదుకోని లైఫ్లో ఎన్నో లవ్ స్టోరీస్ ఉన్నాయి, ఎన్నో బ్రేకప్స్ ఉన్నాయి. కానీ ఈ కోణంలో ఈ వ్యక్తి ఉన్నారని ఎవరు ఊహించలేదు. అసలు ఎవరా వ్యక్తి, ఏం జరిగింది వీళ్ళ మధ్యన అనే అంశం గురించి మనతో చర్చించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సరే, ఒక అబ్బాయి ఇంటర్వ్యూ ఇచ్చాడు. రెగ్యులర్గా అందరూ ఇచ్చుకుంటారు, దాంట్లో వింతే ఉంది. వీడు కూడా ఒక ఆకువక్క నటుడు, అంటే అప్పుడే మోడలింగ్ చేసి చిల్లా చిత్కా 4 సినిమాలు చేసి, అంటే ఎలా చెప్పడం, ఇంచుమించు బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఉంటారు చూడు, ఆ టైప్ నటుడు. అతన్ని ఇంటర్వ్యూ చేస్తే తను చెప్పినటువంటి కొన్ని మీ జీవితంలో ఎఫ్ఐఆర్లు ఏంటి, అవేంటి ఇవేంటి అన్నప్పుడు కెరీర్ తొలినాళ్ళల్లో దీపికా పదుకోనే నాకు బాగా క్లోజ్, మేము ఇద్దరం కలిసి డేటింగ్ చేసాము, 2 ఏళ్ళు కలిసి తిరిగామని వాడు చెప్పాడు. ఇప్పుడు దీపికా పదుకోనే స్టార్ హీరోయిన్ అండ్ రీసెంట్గా కూడా వార్తల్లో నిలుస్తూ ఉంది కాబట్టి ఇష్యూ కొంచెం బాగా వైరల్ అయింది అంతే. అండ్ నెక్స్ట్ నౌ ఒకవేళ ఇది నిజంగా జరిగింది అనుకుందాం కాసేపు. దీపికా పదుకోనే కెరీర్ తొలినాళ్ళల్లో వచ్చింది, అప్పుడప్పుడే మోడలింగ్లో అడుగులు వేస్తా తను క్లోజప్ యాడ్కి బాగా ఫేమస్ అయిన తర్వాత, అంతకుముందు తెలియదు, క్లోజప్ది ఆ స్మైల్ యాడ్ ఒకటి వచ్చిందనమాట, దాంతో బాగా ఫేమస్, ఆ సాంగ్తో వస్తుంది యాడ్. అది తర్వాత అలా వెళ్ళిపోయింది. ఆ టైంలో కొత్తగా అడుగులేసే టైంలో పరిచయాలు ఉంటాయి. ఆడితో డేటింగ్ చేసినా తప్పులేదు, లవ్ చేసినా తప్పులేదు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నా తప్పులేదు, తర్వాత బ్రేకప్ అయిపోయినా తప్పులేదు, అది వాళ్ళ పర్సనల్. అంటే వీడిప్పుడు చెప్పడం తప్పులే ఆఫ్ కోర్స్. అంటే నా జీవితంలో ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో తెలుసా అని ఏదో వీరమ్మగుడిలాగా వీడు అందరి లిస్టులు చెప్తున్నాడు, అది తప్పు. అంటే చాలామంది అంటారు కదా, అంటే వీడు నా వల్లే ఎదిగాడు, వీడు నా వల్లే పైకి వచ్చాడు, ఆ టైంలో నేను చెయ్యింది ఇచ్చాను అని చెప్తారు కదా. కొంతమంది చెప్పుకోరు. ఇంకో విషయం తెలుసా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్నటి బిగ్ బాస్లో ప్రేరణ అనే అమ్మాయి ఉంది కదా, రష్మిక ఫ్రెండ్, ఆ అమ్మాయి రష్మిక ఇద్దరు కలిసి ఒక రూమ్లో ఉండేవాళ్ళు కెరీర్ తొలినాళ్ళల్లో. ఇప్పుడు రష్మిక నేషనల్ వైజ్ క్రష్, అవునా? ఆ పిల్ల కూడా పెళ్లి చేసుకుని ఏదో చిన్న సెటిల్ అయింది. కోర్స్ మంచి ఫ్రెండ్సేలే, కాదనము. నెక్స్ట్ అంతకుముందు బిగ్ బాస్ విన్నర్, లేడీ విన్నర్ ఎవరు అమ్మాయి పేరు, బిందు మాధవి. తనకు వరలక్ష్మి శరత్ కుమార్ ఫ్రెండ్ అని ఎవరికి తెలియదు, బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళిద్దరు కలిసి అర్ధరాత్రి ఐస్ క్రీమ్ తినడానికి రోడ్ల మీదకి వెళ్ళేవాళ్ళు, కలిసి అందరిని టీస్ చేసేవాళ్ళు, హ్యాపీగా టామ్ బాయ్స్ లాగా చక్కర్లు కొట్టేవాళ్ళు, అంత క్లోజ్ ఫ్రెండ్స్. పీపుల్ డోంట్ నో, అంటే ఉంటారు. తర్వాత ఇప్పుడు బిందు మాధవికి అవకాశాలు లేవు, వరలక్ష్మి ఏదో క్యారెక్టర్స్లో ఎక్కడికో వెళ్ళిపోయింది. కొంతమంది ఉంటారు అలాగా, మన ఫ్రెండ్సే కొంతమంది ఎక్కడికో వెళ్తారు, కొంతమంది అలా ఉంటారు. రవితేజ ఫ్రెండ్స్ ఎంతమంది ఎక్కడికి వెళ్ళారు తెలిసిందే. ఆ విషయాలు ఏంటంటే తర్వాత ఎప్పుడన్నా ఇంటర్వ్యూలలో చెప్పుకుంటే బాగుంటుంది, కానీ ఎఫ్ఐఆర్లు చెప్పకూడదు. అదే ఆ టైంలో ఇప్పుడు నేషనల్ వైజ్గా ఉన్న హీరోయిన్ ఒకప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ అది ఇది అని వాడు ఏదో చెప్పుకున్నాడు, సరే మురిసాడు అనుకుందాం. ఒకవేళ నిజంగా జరిగినా అది ఆవిడ వాళ్ళ పర్సనల్. నా ఇక్కడ ఇంకో టర్న్ ఏంటంటే బాలీవుడ్ పిఆర్ ఎప్పటికప్పుడు వాళ్ళ స్టార్స్ని, ఇమేజ్ని డైవర్ట్ చేస్తూ డైవర్షన్ డ్రామా ఆడుతూ ఉంటుంది. సో ఇది ఆ కోణంలోకి చెందిందేమో అని చెప్పేసి కొంతమంది విమర్శకులు అంటున్నారు. ఏంటో చూద్దాం. మొన్న దీపికా పదుకోనే వర్సెస్ సందీప్ వంగ, ఈమెని గెంటేశారట అనేది ఒక న్యూస్ వచ్చింది. దీపిక అది, దీపిక ఇది అని ఈయనండం, ఆమె మాటల్లో తప్పలేదని ఆమెకు మద్దతుగా 2-3 నిలబడడం కూడా జరిగింది. బట్ ఈ ఇష్యూలో దీపికకి కొంచెం మేజర్ డ్యామేజ్ జరిగింది అనేది వాళ్ళ పిఆర్ టీం ఫీల్ అయింది. బికాస్ ఏంటంటే గతంలో ఈవిడ కూడా నో అని చెప్పిన సినిమాలు కూడా కొన్ని ఉంటాయి ఈవిడ కెరీర్లో, వాళ్ళందరూ మీసాలు తిప్పుతారు ఇప్పుడు. చూసావా, అప్పుడు నన్ను కూడా అలా చేసావు, నీకు కూడా ఒక రోజు వచ్చింది ఇలా ఇద్ది అని. సో అలా నవ్వుల పాలవ్వకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఒక డైవర్షన్ డ్రామా అంటగడతారు. ఎవడో ఆకువక్కగాన్ని తీసుకొచ్చి ఆమె మీద ఒక ఎలిగేషన్ పాస్ చేసి, లైక్ సునిశ్చిత్ లాంటి క్యారెక్టర్. ఇతను సునిశ్చిత్ లాగేనా? లే మేబీ ఉండొచ్చేమో, అంత ధైర్యంగా చెప్పాడు కదా. వీడు నటుడే, స్టార్టింగ్లో మోడలింగ్ చేసినోడే. ఆ పిల్ల స్టార్టింగ్ వచ్చిన కొత్తలో కొంతమంది లైమ్ లైట్లో ఉండడానికి పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు వాడతారు కదా, అదొకటి ఉంటుంది. ఫ్రెండ్షిప్ కూడా ఉండొచ్చు, చెప్పలేం. అంటే అట్లా చెప్పడానికి మరీ సునిశ్చిత్ లాగైతే కాదు కదా వీడు, కొత్త గొప్ప సినిమాలు చేసినోడే. ఇప్పుడు 100 మెట్లు ఉన్నాయి అబ్బా, 100వ మెట్టు ఎక్కడానికి మొదటి మెట్టు ప్రధానం,
ఓకేనా? అలా అని చెప్పి మొదటి మెట్టు వచ్చి ఆ 100 మెట్టు ఎక్కాడంటే నా నుంచే ఎక్కాడని చెప్పి విర్రవీగితే కష్టం కదా. విర్రవీగుడు అని కొంతమందిని అనొచ్చు, కొంతమందిని అనలేము. మేబీ ఫ్రెండ్షిప్ కూడా ఉండొచ్చు, తప్పలేదు. బట్ డేటింగ్ అని చెప్తున్నాడు అతను. వాడు చెప్పాడు, ధైర్యంగా చెప్పాడు, అందులో తప్పే ఉంది. వాళ్ళు అడిగారు అంతే. ఆవిడ పెళ్ళైపోయి హ్యాపీగా చెప్పకూడదు కానీ చెప్పాడు. సో ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే ఆ పిల్ల మీద కొంచెం సింపతి వస్తుంది. ఒక రకంగా ఎవడో ఏదో అన్నాడు, ఎవడో స్పందించట్లేదు, నిజమా కాదా అలా ఇలా. తర్వాత వాడే రేపో ఎల్లుండో ఒక వారం 10 రోజుల తర్వాత సారీ నేను ఊరికే అలా ఉండాల్సింది కాదు, అలా అయింది ఇలా అయింది, లేకపోతే వీళ్ళు అతని మీద ఏమైనా యాక్షన్ తీసుకోవడం ఇలాంటిది అవుతుంది. అప్పుడు దీపిక పదుకొనే మీద ఈ పాపం ఒక ఎలిగేషన్ వచ్చింది, పర్లేదులే అంటారు. అంతకుముందు ఉన్నది మర్చిపోతారు. ఆ మర్చిపోయిన తర్వాత ఈ మర్చిపోయే క్రమంలో ఇప్పుడు నిన్న అట్లీ సినిమా ఉంది కదా, అదొక ప్లస్. అట్లా నెక్స్ట్ ఇంకొకటి ఏదైనా వీడియో వస్తే ప్లస్. ఇప్పుడు వంగా చేసినటువంటి కామెంట్ తన కెరీర్ నుంచి ఒక 4 రోజుల్లో మాసిపోయింది. ఇట్లా బాలీవుడ్ పిఆర్ ప్లాన్లు కూడా చేస్తుంది. ఇది ఆ ప్లానేనేమో, స్ట్రాటజీ ఏమో అని కొంతమంది అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. రైట్. అయితే ఓవరాల్గా ఈ బాలీవుడ్ పిఆర్ గురించి మీ అభిప్రాయం ఏంటి? మొత్తం అన్ని పిఆర్లలో ఒక నీచమైన పిఆర్ ఎవరైనా ఉన్నారంటే బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, అన్ని వుడ్ల పిఆర్లు చాలా నీచమైన పిఆర్స్. వీళ్ళకి డబ్బు కోసం ఏమైనా చేస్తారు. ఆర్టిస్టుల డేట్లు వీళ్ళకి అనవసరం. నీ డేట్లను ఊరికే నాకు అమ్మేస్తాడు ఎవడికో, వచ్చి నన్ను కన్విన్స్ చేస్తూ ఉంటాడు. ఏమని, సార్ మంచి సినిమా ఎందుకు వదులుకుంటా అనవసరంగా, చెయ్యి పర్లేదు, నువ్వు చేస్తే కదా నీ కమిషన్ నీకు వస్తుంది. అది రియల్ ఎస్టేట్ వాడు ఎలా అమ్ముతాడు ఫ్లాట్లు, వీళ్ళు అంతే. వీళ్ళు చేయబట్టి ఇంకా అసలు ఎట్లా పెడతారంటే నయనతారకి ధనుష్కి గొడవ పెట్టింది కూడా వీళ్ళే, పిఆర్ వల్ల. వీళ్ళే ఎలా గొడవ పెడతారు అసలు. ఇప్పుడు నీకు ఆ సిచ్యువేషన్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేద్దాం. అసలు నయనతార 2 క్యారీ వ్యాన్లు అడిగింది. ఎందుకంటే తన నీడ్ అది, ఆ నీడ్ అవసరం కూడా సెట్కి. ఎందుకు అంటే ఒకటే పెద్ద క్యారీ వ్యాన్లు వచ్చాయి. ఇంతకుముందు అంటే ఒక డబ్బాని 2 ముక్కలు చేసేవాళ్ళు, ఇప్పుడు ఫుల్ ఒకటే డబ్బా ఇచ్చేస్తున్నారు. ఆ ఒక డబ్బాలు ఏంటంటే సగము నీ బఫే పరిచి ఉంటుంది, నువ్వు మేడం గారు వచ్చి తినడానికి. ఇటేమో నీ మేకప్ అంతా పరిచి ఉంటుంది. 2 అయిపోయాయి. ఇటు మేకప్ వేసుకున్నావు, హెయిర్ డ్రెస్సింగ్ చేసుకున్నావు, ఇక్కడ కూర్చొని తిన్నావు. నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. నువ్వు ఒక చెయ్యి ఇటానిచ్చినా లిప్స్టిక్ అంటుంది, ఇటానిచ్చినా సాంబార్ అంటుంది. ఏం చేస్తావు? సో నీకు ఇంకో క్యారీ వ్యాన్ అవసరం ఫ్రీగా డ్రెస్అప్ అవ్వడానికి, శారీ డ్రేపింగ్ అయినా దేనికైనా సరే. అందుకు రిక్వెస్ట్ చేసి అడుగుతారు. నవ్వు మేడం మేకప్ అయిపోయింది, మేడం కూడా తినేసింది. మేడం ఏం చేసింది, పక్క క్యారీ వ్యాన్కి డ్రెస్ చేంజ్ కోసం వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఏం చెప్తుంది స్టాఫ్కి, మీరు కూడా తినేసి రెడీగా ఉండండి, ఈలోపు నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. ఆ తర్వాత మిగతా తుది మెరుగులు దిద్దుకుందాం, ఈలోపు కాస్ట్యూమర్లు కూడా తినేస్తారు, పని అయిపోతుంది. లేదా నేను సెట్కి వెళ్ళాక మీరు కూడా తినేసేయండి. ఇప్పుడు ఎవరు శారీ డ్రేపింగ్ చేసిన వాళ్ళు కూడా తినాలిగా. ఇట్లా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. నవ్వు మేనేజర్ వస్తాడు, మేడం రెడీయా అంటాడు. ఇటు వెళ్ళిందండి, శారీ మార్చుకోవడానికి వెళ్ళింది అంటాడు. వీడు చూసి ఏం చెప్తాడు ప్రొడ్యూసర్కి, వాళ్ళ స్టాఫ్కో క్యారీ వ్యాను, మేడం గారికో క్యారీ వ్యాను, నేను వెళ్ళేసరికి మంచి కూర్చొని ఆడుతూ పాడుతూ టిఫిన్లు చేస్తున్నారండి, స్టాఫ్ టిఫిన్లు చేయడానికి కూడా క్యారీ వ్యాన్లా, అక్కడ మనం పెట్టలేదా, అది లేదా ఇది లేదా అని చెప్పి ఎక్కించి చెప్తాడు. ఇక్కడ వీడేమనుకుంటాడు, ఎంత నమ్మి హీరోయిన్ని పెట్టుకుంటే ఊరికే నన్ను దోచేస్తుందని ఫీల్ అవుతాడు. కానీ ఇక్కడ ఆ ఫీలింగ్ అయింది ఎవరు, ధనుష్ ఎవరు, ఒక యాక్టర్. ఒక యాక్టర్స్ ప్రొడ్యూసర్స్ అయితే, ఇప్పుడు మన ధనరాజు ప్రొడ్యూసర్ అయ్యాడు అనుకో, నువ్వు క్యారీ వ్యాన్ అడగవు, అడ్జస్ట్ అవుతాలే ధనరాజు మందే కదా, మీకు అర్థమైందా? అట్లా నేను నటుడినే వేరే ప్రొడ్యూసర్ దగ్గర అడగడం అంటే పర్లేదు, కావాలని నన్ను కూడా ఇలా పీక్కు తింటుంది నయనతార చీ అనుకుంటాడు. ఆ తర్వాత అక్కడ ఇంకొకటి ఏమైంది, చూసావా డైరెక్టర్తో ఎంత రాసుకుంటూ పూసుకుంటూ తిరుగుతుందో అని చెప్తాడు. చూస్తాడు, నిజంగానే రాసుకుంటూ తిరుగుతుంది. ఏం సినిమా అది, విజయ్ సేతుపతి సినిమాలో. అక్కడే వాళ్ళకి లవ్ పుట్టింది. ఈ డైరెక్టర్ ఖాళీ దొరికితే చాలండి మళ్ళీ మేడం గారి వ్యాన్లోకి ఎక్కుతాడంట. ఇవన్నీ నీకెందుకు, ఇటు వాడికి ఎక్కిచ్చి. ఇప్పుడు ఇట్లా ఉండగానే సార్ మిమ్మల్ని సర్లే రేపు ఒక క్యారీ వ్యాన్ వద్దన్నారు అంటాడు. ఎందుకు వద్దన్నారు అంటే అదే లేదు పా అంటాడు. అంటే ధనుషే మొహం మీద అలా చెప్పమన్నట్టుగా. ఇంకా నీకు సింపుల్ అర్థం అవ్వాలంటే, ఇప్పుడు బాహుబలి సినిమా కూడా ఇప్పుడు దేవసేనకు మర్యాదగానే పంపింది ఆవిడ. వాడు వచ్చి నీ బతుకెప్పుడని నీ నగలు చూసావా అన్నాడు. వాడు అలా అనకూడదు, వాడు అన్నందుకు దేవసేనకు మండింది.
మండే రిప్లై అలా ఇచ్చింది. మళ్ళీ వీడు అక్కడికి వెళ్ళి చూడు నిన్ను ఎంత అవమానించాడో అన్నాడు. వాడు పెట్టిన పెంటే అది. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే ఎప్పుడు సిచ్యువేషన్స్ బాగానే ఉంటాయి. సో ఇక్కడ కూడా బాలీవుడ్ పిఆర్ ఏం చేస్తుందంటే వాడెప్పుడు సేఫే, వాడికి కావాల్సింది డబ్బు. నిన్ను ఎంత మెప్పిస్తే అంత డబ్బు వాడికి. సార్ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇప్పుడు ధనుష్కి అంత చెప్పావు సార్ మరి అదే అంటాడు. సరే దీనికోసం వాడు పొద్దంతా పెట్టిన పెంట అది. ఇట్లాంటివి ఉంటాయి చిల్లర కోసం. ఈ బ్రోకర్ పనులు చేసే వాళ్ళందరూ కూడా ఇంతే. సో వీళ్ళ వల్ల ఏంటంటే మెయిన్ వాళ్ళ మధ్యలో గొడవలు ఉన్నట్టుగా ఇక మిగతా వాళ్ళందరూ రాస్తాను. మళ్ళీ వీళ్ళే చెప్తారు ఆ వార్తలు కూడా, రాసుకోండి మేడంకి సార్ కొంచెం అంటాడు. ఈడు లెవెల్లో రాసుకోండి. ఇంత పెద్ద గొడవ అయిపోయింది అసలు అక్కడ సార్కి మేడం కనగానే రాస్తారు వాళ్ళు. సో ఈ పిఆర్ టీం వాళ్ళు ఈ మధ్యలో ఈ కూడా ఉండే వాళ్ళతోనే ఎక్కడైనా ప్రాబ్లమ్స్. నీకు అందుకే కామెడీగా కూడా ఒక జోక్ ఉంది F2లో, డ్రైవర్లని బాడీ గార్డ్లని ఈజీగా మార్చారు ఎందుకంటే మా గుట్టంతా మీకే తెలుస్తుంది కాబట్టి అని. వీళ్ళే చెప్తారు వాళ్ళ గురించి, మా సార్ ఏంటో తెలుసు ఆ మంచి విష్ణు వాళ్ళు ఇట్లా పని మనిషిలాగా అది మొత్తం మేడం పెళ్ళైనప్పటి నుంచి వీళ్ళకి అలాగ పడట్లేదు, నీకెందుకు ఎందుకు చెప్పావు అవసరం లేదు కదా. అట్లా వీళ్ళ ఈ కూడా వాళ్ళ మనుషులు చెప్పేదాన్ని బట్టే వీళ్ళ పరువులు పోతాయి. కానీ మెయిన్గా వీళ్ళకి ఎప్పుడు ఏది ఉండదు. అందరు కూడా ఎందుకంటే ఈ స్థాయి నుంచి అన్నీ చూసి ఒక స్థాయికి వస్తారు కాబట్టి అన్నీ అనుభవించే వస్తారు. సడన్గా రాగానే కోట్లు రాలా, ఎవ్వరికీ రాలా. ఈవెన్ మోహన్ బాబు గారికి అయినా సరే చెన్నైలో ఎంతో తిరిగి ఎన్నో అవమానాలు పడితే కానీ ఈరోజు ఎన్ని కోట్లు రాలా. చిరంజీవి గారైనా అంతే, ఎవరైనా అంతే, హూఎవర్ వాట్ ఎవర్ ఫస్ట్ నుంచి బాగా డెవలప్ అయ్యి ఈవెన్ విజయ్ దేవరకొండ అయినా అంతే, అందరూ అంతే. రైట్, ఓకేనా, థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.